హలో అండి, అందరికీ నమస్తే అండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉచిత సిలిండర్లపై ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చేసిందండి. ఆ అప్డేట్ ఏంటంటే చాలామందికి ఉచిత సిలిండర్లకు సంబంధించి కొంతమందికే డబ్బులు అయితే పడుతున్నాయి, మరి కొంతమందికి అయితే డబ్బులు పడటం లేదు. మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 3 సిలిండర్లకి ఉచితంగా అయితే సిలిండర్ అయితే ఇస్తా అని చెప్పారు. మిగతా మీరు ఎన్ని కొన్నా కూడా మనకైతే ఉచిత సిలిండర్లు అయితే ఉండవండి. కేవలం సంవత్సరానికి 3 మాత్రమే ఉచిత సిలిండర్లు అయితే ఇస్తున్నారు. సో చాలా మందికి డబ్బులు పడలేదు ఎప్పుడు పడతాయని చెప్పి చాలా మంది అయితే మెసేజ్ చేస్తున్నారు కదా. వాళ్ళకైతే ముఖ్యమైన విషయం అయితే చెప్తాను, ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే డబ్బులు అనేది అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు మనకు 888 రూపాయలు అయితే మనకు గ్యాస్ సిలిండర్లు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించిన డబ్బులు చాలా మందికి అయితే పడటం లేదు. దీని సమస్య అనేది ఎక్కడుంది, దీని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఓకేనండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే దీపం పథకం, ఈ పథకం ద్వారా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామని చెప్పేసి దీపం పథకాన్ని అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో దీనికి ఆల్రెడీ మనకు 2 సిలిండర్లకి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేశారు. చాలామందికి 2 సిలిండర్లకి డబ్బులు అయితే పడ్డాయి, కొంతమందికి 1 సిలిండర్లకి అయితే డబ్బులు పడటం అయితే జరిగింది, కొంతమందికి 2టికి కూడా ఇప్పటికీ కూడా పడలేదు. మరి ఇది ఇంతవరకు ఎందుకు పడలేదని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా గ్యాస్ ఏజెన్సీ చుట్టూ తిరుగుతున్నారు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు, అలాగే మండల ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఎక్కడ తిరిగినా సరే దీనికి సొల్యూషన్ అనేది దొరకటం లేదు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు ఉచిత గ్యాస్ సిలిండర్ పొందాలి అంటే మీకు అసలు అర్హత ఉందా లేదా అది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి. ఏంటంటే ఉచిత గ్యాస్ సిలిండర్ పొందాలి అంటే ముందుగా వచ్చేసి కేవలం తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే. అలాగే మీ రేషన్ కార్డుపై 4 చక్రాల వాహనం ఉన్నా, మీ రేషన్ కార్డుపై ఎవరికైనా ఉద్యోగస్తులైనా, మీ రేషన్ కార్డులో ఎవరికైనా అంటే పెన్షన్ అనేది వస్తున్నా, గవర్నమెంట్ జాబ్ ఉన్నా, ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా, 10 ఎకరాల కంటే ఎక్కువగా మాగాని ఉన్నా, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మీరు ఎక్కడ తిరిగినా సరే మీకు అస్సలు డబ్బులు అయితే పడదండి. సో అసలు మీకు సబ్సిడీ అమౌంట్ అనేది అసలు పడదు. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే పడుతుంది. సో అయినా సరే ఇలాంటి ఏ ప్రాబ్లం లేదు, కానీ మాకు డబ్బులు పడలేదు అని అనుకుంటున్నారు కదా. సో వాళ్ళకు వచ్చేసి ఈ స్క్రీన్ పైన నేను వాట్సాప్ నంబర్ అయితే ఇచ్చాను. ఆ నంబర్ తీసుకొని మీరు ఫీడ్ చేసుకోండి. ఫీడ్ చేసుకున్న తర్వాత మీ వాట్సాప్లోకి వెళ్ళి ఆ నంబర్ అనేది ఓపెన్ చేసి హాయ్ అని పెట్టండి. వాళ్ళు మీకు రిప్లై అనేది ఇస్తారు. మీరు తెలుగా ఆర్ ఇంగ్లీషా అని చెప్పేసి మీరు అప్పుడు టీఈ అంటే తెలుగు అని పెట్టండి. తెలుగు అని పెట్టండి. లేదా మీరు ఇంగ్లీషే అని పెట్టుకోవాలనుకుంటే ఈఎన్ అని చెప్పేసి పెట్టండి. అలా మీరు పెట్టిన తర్వాత మీకు వరుసగా వస్తుంది. అంటే మీకు గ్యాస్ సిలిండర్ ప్రాబ్లమా అంటే ఇప్పుడు వరుసగా వస్తాయి అన్నమాట కొన్ని పేర్లు. మీకు గ్యాస్ సిలిండర్ ప్రాబ్లమా, లేకుంటే మీకు సర్టిఫికేట్లు ప్రాబ్లమా, రేషన్ కార్డు ప్రాబ్లమా, ఆధార్ కార్డు ప్రాబ్లమా, మనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అవసరం కావాలో అలాంటి ప్రాబ్లం అనేది అక్కడ ఉంటుంది. మీకు గ్యాస్ సిలిండర్ కాబట్టి దానిపై క్లిక్ చేసి సబ్సిడీ అమౌంట్ పడలేదని చెప్పేసి అప్పుడు మీరు టైప్ చేస్తే వాళ్ళు మీకు ఒక 5 మినిట్స్ టైం తీసుకొని అప్పుడు ఆ డబ్బులు అనేది ఎందుకు పడలేదో అక్కడ వాళ్ళు చెప్తారు. చెప్పకపోయినా సరే మీ ఆధార్ కార్డు నంబర్ పెట్టమంటే నంబర్ మాత్రం పెట్టండి. అలాగే మీ డీటెయిల్స్, మీ రేషన్ కార్డు నెంబర్ పెట్టమంటే రేషన్ కార్డు నెంబర్ పెట్టండి. ఇదంతా చూసి మీ గ్యాస్ కనెక్షన్ నంబర్ కూడా అడుగుతారు, దాన్ని కూడా పెట్టండి. ఇవన్నీ చూసిన తర్వాత సో వాళ్ళు మీకు ఇచ్చే సొల్యూషన్ బట్టి మీరు దాన్ని సొల్యూషన్ అనేది సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అయితే ఉంటుంది. స్క్రీన్ పైన నేను వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చినాను కదా, దాని నెంబర్ అయితే మీరు ఫీడ్ చేసుకొని ఈ విధంగా ట్రై చేయండి. ఇది మీకు వర్కౌట్ అయిందో లేదో కూడా నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి ప్రతి అప్డేట్ కూడా మీకైతే వచ్చేస్తుంది. అందరికంటే ముందు మన వీడియో మీరు చూడొచ్చు, ఓకేనండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి.